అండి బియ్యం దోశలను చూస్తున్నారా? పెసరరాగి దోశలు అండి. టేస్టీ హెల్దీ. ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. పప్పు చట్నీ అయినా, బొంబాయి చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా. అయితే ఇంకెందుకు కాల్సి మీరు తప్పక ట్రై చేయండి. ఇందుకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందామా? పెసరరాగి దోశలకు కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసలు, 1 కప్పు రాగులు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం, 1/2 స్పూన్ మెంతులు. ఏ కప్పుతో అయితే తీసుకుని అన్నీ ఒకే క్వాలిటీలో ఉండాలి. పెసరపప్పు, రాగులు, మినపప్పు, బియ్యం, 1/2 స్పూన్ మెంతులు. ఇందులో వాటర్ వేసేసుకున్నాం కదా, ఇందులో మెట్టబెట్టలు వేసుకుంటే అడుక్కి ఉండిపోతాయి అన్నమాట. ఇలా గాలించుకోవడం వల్ల చూడండి, ఈ విధంగా గాలించేసుకున్నట్టే ఏదైనా ఇసుక ఉన్నా అడుగుని ఉండిపోతుంది. చూడండి, అలాగా 3-4 సార్లు కడిగించుకొని నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా 4 సార్లు కడిగేసుకున్నాను. రాగులు పెసల వల్ల 8 గంటల వరకు నానబెట్టాలి. రాగులు పెసలు త్వరగా నాను కాబట్టి 8 గంటలు నానాలన్నమాట. ఇందులో వాటర్ వేసుకొని 8 గంటల తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం. చూడండి, నానబెట్టి 8 గంటలు అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అటుకులు వేసుకుందాం. అటుకులు వేసుకుని ఒకసారి వాష్ చేసుకుందాం, కడిగేసుకుందాం నీట్గా. మళ్ళీ వాటర్ వేసుకొని అది ఇంకోసారి కడిగేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, మిక్సీ పట్టుకుందాం. చూడండి, నైట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా. చూడు, ఈ విధంగా రుబ్బు తయారైంది. ఇప్పుడు ఇందులోని తగినంత వాటర్, సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి. ఇంకా సాల్ట్, వాటర్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఈ థిక్నెస్లో కలుపుకోవాలి. మనం అట్ల పిండి మాదిరిగానే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించాం కదా, పెనం బాగా వేడెక్కనివ్వాలి. చూడండి, పెనం బాగా వేడెక్కింది. ఈ పెసర రాగి దోశల వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మంచి పిల్లలకి నుండి పెద్దల దాకా మంచి హెల్తీ ఫుడ్ అందించిన వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏమో అని హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఐరన్ లోపం, రక్తహీనత, అలసట త్వరగానే. ఇలా రాగి దోశలు, పెసలు కలిపి ఇవ్వడం వల్ల పిల్లలు హెల్తీగా, పిల్లల నుండి పెద్దల దాకా బాగా హెల్తీగా ఉంటారు. ఈ పెసర్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల
ఒంట్లో నీరసం అనిపించదు. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. నెక్స్ట్ ఇంకో దోశ వేసుకుందాము. ఈ విధంగా ఎర్రగా కాలినప్పుడే మనం తీసేసుకోవాలి. చూడండి పెసరలాగా దోశలు రెడీ అయిపోయి. టేస్టీ టేస్టీ, హెల్దీకి హెల్దీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.